రాష్ట్రంలో జాతీయ రహదారులపై వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేలపై ఏకంగా 1500కు పైగా బ్లాక్ స్పాట్స్ ని గుర్తించారు. అత్యధికంగా ఉన్న టాప్ 5 స్టేట్స్ లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 326 ప్రాంతాల్లో ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నేషనల్ హైవేలపై మలుపులు, ఇరుకు రోడ్లు, కల్వర్టులు వరుస ప్రమాదాలకు కేరాఫ్ గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1535 బ్లాక్ స్పాట్లు గుర్తించగా ఇందులో 326 ప్రాంతాల్లో ఇంజనీరింగ్ లోపాలతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా దేశంలో అత్యధిక బ్లాక్ స్పాట్స్ ఉన్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. జాతీయ రహదారులపై అత్యధిక ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్సభలో వెల్లడించింది. వేగంగా విస్తరిస్తున్న హైవే నెట్వర్క్లో బ్లాక్ స్పాట్ల వల్ల రోడ్ సేఫ్టీ సవాల్గా మారిందని తెలిపింది. రోడ్డు సేఫ్టీ నిబంధనల ప్రకారం యాక్సిడెంట్స్ అనాలిసిస్ డేటా ఆధారంగా రోడ్డుపై కనీసం 500 మీటర్ల వరకు తరచూ 5 కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే ఆ లొకేషన్ను ఇంజనీరింగ్ పరిభాషలో బ్లాక్ స్పాట్గా చూస్తారు. ప్రమాదాలకు డిజైన్ లోపం, షార్ప్ కర్వ్స్, జంక్షన్లు, రోడ్డుపై పొరలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలు ప్రధానమైనవిగా తేలుస్తారు. అయితే 2210 బ్లాక్ స్పాట్స్తో యూపీ, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు 1661, తెలంగాణ 1535, పంజాబ్ 1407, పశ్చిమ బెంగాల్లోని నేషనల్ హైవేస్లో 1339 ప్రమాదకర ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. థర్డ్ పార్టీ నిపుణులతో వివిధ దశల్లో డిజైన్, రోడ్డు నిర్మాణం, వాహనాల రద్దీ సహా ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు సేఫ్టీ ఆడిట్లతో బ్లాక్ స్పాట్లను పరిగణలోకి తీసుకున్నారు. బ్లాక్ స్పాట్స్లో డిజైన్ లోపాలు, సైన్ బోర్డులు, తక్కువ లైటింగ్, ప్రమాదకర జంక్షన్లు, ట్రాఫిక్ నిర్వహణ సమస్యలుగా గుర్తించారు. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న జాతీయ రహదారులపై 54కు పైగా బ్లాక్ స్పాట్లు ఉన్నట్లు తేల్చారు. ఇందులో ఎన్హెచ్ హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ సహా నిజామాబాద్, జగదల్పూర్, ఓఆర్ఆర్, హైదరాబాద్, బీజాపూర్ హైవేలపై ఇరుకు రోడ్డు, అధిక ట్రాఫిక్, రోడ్లపై మితిమీరిన గుంతలు, రోడ్ల నిర్వహణ లోపంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. వీటిలో లేన్ మార్కింగ్లు, రంబుల్ స్ట్రిప్ల వంటి స్వల్పకాలిక చర్యలు చేపట్టారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర రహదారులపై 50 రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సూచన మేరకు అధికారులు గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 70 పోలీస్ స్టేషన్ల అవసరాన్ని గుర్తించారు. నేషనల్ హైవేలపై 22 రీజనల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి 1800 కిలోమీటర్లకు ఒక డివిజన్ ఆఫీస్, 900 కిలోమీటర్లకు గ్రూప్ ఆఫీస్, 600 కిలోమీటర్లకు సబ్ గ్రూప్ కార్యాలయం, ప్రతి 300 కిలోమీటర్ల దూరంలో ఫీల్డ్ ఆఫీసర్ ఉండేలా చూడాలన్నారు. కానీ ఇది ఇంకా ఆచరణకు నోచుకోలేదు. రోడ్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కలిగించడంలోనూ క్షేత్రస్థాయిలో విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఏటా నిర్వహించే వారోత్సవాలు తప్ప మిగతా సమయాల్లో రోడ్ సేఫ్టీని పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి.